మాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కమ్మని కథలు మన జీవితానికి ఎంతో అవసరమైన నీతిని నేర్పిస్తాయి. అలాంటి అద్భుతమైన కథల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడమే ఈ చందమామ మాట ఉద్దేశ్యం. ఈరోజు మనం ఒక తెలివైన కుందేలు ఒక క్రూరమైన పులిని తన తెలివితేటలతో ఎలా ఓడించిందో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్దామా? తెలివైన కుందేలు, క్రూరమైన పులి. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక క్రూరమైన పులి ఉండేది. అది ప్రతిరోజు అడవిలోని జంతువుల్ని వేటాడి చంపేసేది. పులి దతికి భయపడిన జంతువులన్నీ ఒకరోజు సమావేశమై పులి దగ్గరకు వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నాయి. మృగరాజా, నువ్వు ఇలా అందరినీ చంపేస్తే అడవిలో జంతువులే ఉండవు. కాబట్టి రోజుకో జంతువు నీ దగ్గరకు ఆహారంగా వస్తుంది అని చెప్పాయి. పులి దానికి ఒప్పుకుంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. అది ఎలాగైనా పులిని అంతం చేయాలని ఒక పథకం వేసింది. పులి దగ్గరికి వెళ్ళడంలో కావాలని చాలా ఆలస్యం చేసింది. ఆకలితో రగిలిపోతున్న పులి దగ్గరకు కుందేలు వెళ్ళగానే పులి కోపంగా, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? నిన్ను, నీ మిగిలిన జంతువుల్ని కూడా చంపేస్తాను అని గర్జించింది. అప్పుడు కుందేలు వినయంగా ఇలా అంది, రాజా, నా తప్పేమీ లేదు. నేను వచ్చే దారిలో మరో బలమైన పులి కనిపించింది. అది నన్ను ఆపి, నేనే ఈ అడవికి రాజుని, ఆ పాత పులి ముసలివి అని మిమ్మల్ని హేళన చేసింది. దాని నుండి ప్రాణాలు తప్పించుకొని రావడానికి ఆలస్యమైంది. తనకంటే బలమైన పులి మరొకటి ఉందా అని కోపంతో పులి ఊగిపోయింది. నన్ను ఆ రెండో పులి దగ్గరకు తీసుకువెళ్ళు, దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని ఆ పులి అరిచింది. కుందేలు ఆ పులిని ఒక పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళి, రాజా, అది ఈ కోట, అంటే ఆ బావిలోనే ఉంది అని చెప్పింది. పులి బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీళ్ళల్లో పులికి తన ప్రతిబింబం కనిపించింది. అది మరొక పులి అనుకొని గట్టిగా గర్జించింది. బావిలో నుండి కూడా ప్రతిధ్వని వచ్చింది. దీనితో ఆగ్రహం చెందిన పులి ఆ రెండో పులిని చంపడానికి బావిలోకి దూకింది. ఈత రాక బయటకు రాలేక ఆ పులి బావిలోనే ప్రాణాలు విడిచింది. కుందేలు సంతోషంగా వెళ్ళి మిగిలిన జంతువులకు ఆ విషయం చెప్పింది. అప్పటి నుంచి అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా జీవించాయి. చూసారా, బలం కన్నా బుద్ధి బలమే గొప్పది ఆ చిన్న కుందేలు నిరూపించింది. అందుకే కష్టకాలంలో భయపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నీతి కథల కోసం మన చందమామ మాట ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.